అమ్మగారు స్టేజ్ ఆర్టిస్ట్ కదా? అమ్మ స్టేజ్ ఆర్టిస్ట్. చిన్నప్పుడే కొన్ని సర్కమ్స్టెన్స్ వల్ల థియేటర్కి వచ్చారు. మేనమామ బాలమురళీకృష్ణ గారికి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. అలాగే వాళ్ళు పరిచయం అయ్యారు, థియేటర్కి ఆర్టిస్టులుగా చేశారు. రాధికా గారు వాళ్ళ ఫాదర్ గ్రూప్లో, ఎంఆర్ రాధా గారు గ్రూప్లో చేసేవాళ్ళు. తర్వాత నేను పుట్టిన తర్వాత, నాకంటే ముందు బ్రదర్ పుట్టిన తర్వాత అమ్మ మానేశారు, టోటల్గా చేయడం మానేశారు. సరదాగా వెళ్ళేవాళ్ళు, చేసేవాళ్ళు, ఊర్లో ఉంటే అదే కదా ఇష్టం కదా, సరే చేశారు. నేను పుట్టిన తర్వాత ఏది చేయలే, వదిలేశారు, టోటల్గా పూర్తిగా మానేశారు. హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైతే నాన్నగారికి క్యాన్సర్ అన్నది వచ్చిందో ఉన్నదంతా పోగొట్టుకోగానే ఫ్యామిలీ ఒక బ్యాడ్ షేప్కి వచ్చేసింది. ఎలాగైనా గడవాలి. అప్పుడు మళ్ళీ మనకి తెలిసింది అది ఒకటే చేస్తాం. తెలియని విషయాల్లో ఇప్పుడు నేను బిజినెస్ చేసి పోగొట్టుకుంటున్నాము అది ఎందుకు అని అమ్మకి ఆలోచన వచ్చి ఉంటుంది. అలాగే నన్ను తీసుకుని థియేటర్లో పెట్టడం, కలై కావేరి అని ట్రిచీలో ఒక పెద్ద గ్రూప్ ఉంది, అక్కడ పెట్టడం, వాళ్ళ దగ్గర నేర్చుకోవడం, థియేటర్కి రావడం, అలా సంపాదన మొదలు పెట్టడం, తర్వాత అక్కడ బాలచంద్ర గారు రావడం, ఇవన్నీ ఒక మలుపు తిరిగింది లైఫ్లో, టర్నింగ్ పాయింట్, లైఫ్ అది. సో బాలచంద్ర గారు చాలా మందికి ఎలా సినిమా లైఫ్ని ఇచ్చారో అలా మీకు కూడా బాలచంద్ర మంచి లైఫ్ ఇచ్చారు, మంచి అడ్వైస్ కూడా ఇచ్చారు ఆయన. ఏంటి, ఏమై అడ్వైజ్? ఇవాళ కూడా నేను తలుచుకున్నాను ఆయన్ని, ఎప్పుడు తలుచుకుంటాను, ఎప్పుడు మేకప్ వేసుకునే ముందు ఆయన్ని తలుచుకోకుండా. ఎందుకంటే నేను ఇవాళ ఉన్నాను, నేను సంపాదిస్తున్నాను, ప్రతి రూపాయి నేను సంపాదిస్తే ఆయనకి ఇవ్వట్లేదు, కానీ నేను ఎలా నడవాలనేది నేర్పించారు కదా, ఆ నడకకి నేను రుణపడి ఉన్నాను ఎప్పటికీ. 81లో ఆయన పిక్చర్ చేశాను, ఓకే 75 days ఆడింది. ఏవిఎంలో ఒక పిక్చర్ చేశాను, 3వ పిక్చర్ రాలేదు బయటికి. ప్రొడ్యూసర్ ఫస్ట్ ఒక 3 పిక్చర్ నేను హీరోయిన్గా చేశాను, ఓకే, తమిళ్లో. తర్వాత ప్రొడ్యూసర్స్ దురదృష్టం, నా అదృష్టం, హిట్ ఇలా వచ్చింది. మా అమ్మకి నాకు అప్పుడే అగ్రిమెంట్, రాకపోతే సినిమా లేకపోతే నువ్వు వెనకొచ్చి స్టడీస్ కంటిన్యూ చేయాలి, ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలి, లేకపోతే నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఉండు, ఎన్నాళ్ళు ఉండాలి అనుకుంటావో ఉండు అని. లక్కీగా అక్కడ డ్రామా కాంపిటీషన్ జరుగుతుంది, బాలచంద్ర గారు వచ్చారు. మళ్ళీ ఆయన చూడడం, ఫస్ట్ టైం వచ్చినట్టు సెకండ్ టైం పిలిపించారు, పిక్చర్ చేస్తున్నారు 84లో. 83 గ్యాప్ వచ్చింది, 84 మళ్ళీ పిలుపు వచ్చింది ఆయన దగ్గర నుంచి. వచ్చేటప్పుడు బాలచంద్ర గారు 3 ఆప్షన్ ఇచ్చారు నాకు, 3 అడ్వైజ్. అది ఇండస్ట్రీలో నువ్వు చేసిన పిక్చర్స్ ప్రేక్షకులు చూసి చి ఈవిడ ఎందుకు ఉంది అని అనుకున్నారో రిటైర్ అయిపో. సెకండ్ ఏంటంటే నీ దగ్గర పనిచేసేవాళ్ళు నీ ముసలితో చేయలేకపోతున్నాయి, ఇది ఎందుకు కర్ర పట్టుకుని మమ్మల్ని చంపుతుంది అనుకున్నారా, రిటైర్ అయిపో. నీకు తృప్తి అన్నది ఉంటుంది, చాలు ఇంకా నేను చేసిందంతా చాలు, ఇంతవరకు నేను వచ్చాను, ఇంకా రిటైర్మెంట్ తీసుకుంటాను అనుకున్నప్పుడు రిటైర్ అయిపో. ఈ 3 ఏదైనా తీసుకో. ఇంకోటి ఏంటంటే నీ మొహం గ్లామర్కి పనికిరాదు, ఓపెన్గా చెప్పారు ఆయన, నీ మొహం పనికిరాదు, గ్లామర్కి అసలు పనికిరావు. ఎన్నాళ్ళు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ చేస్తూ ఉంటావు నువ్వు, ఎన్ని పిక్చర్లు వస్తాయి, హీరోయిన్గానే ఉంటానంటే ఎన్నాళ్ళు ఉంటావో తెలియదు. 10 ఏళ్ళు ఉండొచ్చు, 15 ఏళ్ళు ఉండొచ్చు, తర్వాత మారాలి కదా, వయసు పెరుగుద్ది కదా నీకు. ఇవన్నీ ఆలోచించుకుని 1 week టైం ఇస్తాను, వచ్చి చెయ్యాలంటే చెయ్యి. అది ఏంటంటే హీరోయిన్కి ఈక్వల్గా సిస్టర్ క్యారెక్టర్. ధైర్యం ముందడిగేసి ఇంటికి వచ్చిన తర్వాత 1 గంట ఆలోచించి, అమ్మ నేను డైరెక్టర్ గారిని కలవడానికి వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయి చేస్తాను సార్ అన్నాను. 84లో జరిగింది.